కొత్త ఏడాదిలో కేటీఆర్ హరీష్ రావులకు సినిమా చూపిస్తామన్నారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ఐలయ్య. సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బీఆర్ఎస్ కథ క్లైమాక్స్ కు వచ్చిందన్నారు. 2025లో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్నారు. కొత్త సంవత్సరంలో హరీష్ రావు కొత్త దారి చూసుకుంటాడన్నారు. బెయిల్పై ఉన్న కవితకు బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కవితకు ఏదో ఒక ఇష్యూ కావాలని తెలంగాణ సమస్య అయిపోయింది. ఇప్పుడు బీసీ సమస్య ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకు అన్యాయం చేశారనే బీసీలు బీఆర్ఎస్ ను బొందపెట్టారన్నారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లు తెలంగాణను లూటీ చేశారని విమర్శించారు. తెలంగాణను ఏటీఎం లాగా వాడుకున్నారన్నారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, కొత్త ఏడాదిలోనైనా కేటీఆర్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మన్మోహన్ గురించి 4 మంచి మాటలు మాట్లాడతారని ఆశించామన్నారు. కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన తీరు బాగుందన్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వబోతున్నామని ఐలయ్య వెల్లడించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే రాహుల్ గాంధీ గారి సూచనలు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి పేద ప్రజల బడుగు బలైన వర్గాల నిమ్న జాతుల బాధలు తెలుసుకొని పాదయాత్ర ద్వారా తెలుసుకునే వ్యక్తిగా ఈ భారతదేశంలో కులగణ జరగాలి, మేమెంతో మాకాంత అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటించిండో, ఇవాళ భారతదేశంలో అధికారం వస్తే కాంగ్రెస్ పార్టీ మొదటగా భారతదేశం మొత్తం కులగణన చేసేది ఇవాళ తెలంగాణలో అధికారం వచ్చినాం కాబట్టి రాహుల్ గాంధీ సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కులగణన చేపట్టిండు. అందులో బీసీలో మేమెంతో మాకంతనే పర్సెంటేజ్ ప్రకారం రేపు స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి మేము కులగణన చేపడితే ఆ కులగణన మీద కూడా కేటీఆర్ గారు తప్పుల ఆలోచన చేస్తున్నాడు. బీసీలను గతంలో బీసీలు మీ దాంట్లో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు? బీసీల కనీసం మొన్న అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ టికెట్లో కానీ పార్లమెంట్లో కూడా మీరు ఇచ్చిన టికెట్లన్నీ మీరు ఆ బీసీల గురించి మాట్లాడేది? మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, మా ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేయడానికి ఇవాళ కులగణన చేసినాం కాబట్టి దీని మీద కూడా తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి మళ్ళొక్కసారి బీసీ మంత్రాన్ని చేస్తున్నారు. ఇక ఊకే చెప్తుంటాడు, నన్ను అరెస్ట్ చేయరి, నాకేమవుతుంది, ఆ కేసు ఉటి కేసు అంటాడు. ఉటి కేసు ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు నువ్వు నగదు బదిలీ చేసిన అంటున్నావు, మరి మంత్రిమండలిలో తీర్మానం లేకుండా నువ్వు ఏ రకంగా 55 కోట్లు ఈ ఫార్ములా వేసి కట్టించినావు? దాని మీద ఈడీ కూడా ఎంట్రీ అయింది. దాన్ని చులకన చేసి అది మామూలు కేసే అని చెప్తే దాన్ని గవర్నర్ గారు పరిశీలించడం జరిగింది. దాన్ని ఈడీ కూడా ఎంట్రీ చేయడం జరిగింది. తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం. ఇప్పటికే మీ చెల్లె బెయిల్ మీద ఉంది. కేసీఆర్ ఎట్లా ఫామ్ హౌస్ రాడు, ఎట్లా హరీష్ రావు కొత్త దారి చూసుకుంటున్నాడు.